రమాలా కలెక్షన్స్ గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఒక్క బిల్లింగ్ కి ఒక ఆశ్చర్యకరమైన బహుమతి. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లాలో ఫలితాలు ఎట్లా ఉన్నాయి, కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఫలితాలకు సంబంధించి పూర్తి అప్డేట్ నేను చెప్పే ప్రయత్నం చేయబోతున్నాను. యాజ్ ఆఫ్ నౌ మాత్రం ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల రిజల్ట్స్కి సంబంధించి 7 కార్పొరేషన్లో లీడ్లో కాంగ్రెస్ కనిపిస్తోంది. ఇంకా కూడా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇతరులు కానీ ఎవరు కూడా ఇంకా కూడా ఖాతా తెరవనటువంటి పరిస్థితి. నెక్స్ట్ మున్సిపాలిటీస్లో 116 మున్సిపాలిటీస్కి గాను కాంగ్రెస్ పార్టీ 56 మున్సిపాలిటీస్లో లీడ్లో ఉంది. అట్లాగే బీఆర్ఎస్ విషయానికి వస్తే 10 మున్సిపాలిటీస్లో లీడ్లో ఉంది. బీజేపీ 1, ఎంఐఎం 1 మనకు కనిపిస్తోంది. అది కూడా బీజేపీ మనకు కనిపిస్తోంది ఎక్కడ అంటే నిజామాబాద్లో, ఎంఐఎం కూడా మనకు కనిపిస్తోంది నిజామాబాద్లోని. ఇప్పుడు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఫలితాలు ఎట్లా ఉన్నాయో ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఎవరెవరు విజయం సాధించారు? వార్డ్ నెంబర్ 1లో మేకల తిరుపతి కాంగ్రెస్, వార్డ్ నెంబర్ 2 సామ్రీన్ గఫర్ బీఆర్ఎస్ విజయం సాధించారు. వార్డ్ 3లో గండే శ్రీనివాస్ బీఆర్ఎస్, వార్డ్ 4లో ప్రతాపతార బీఆర్ఎస్ విజయం సాధించారు. వార్డ్ నెంబర్ 5లో సొల్లు సునీత కాంగ్రెస్ విజయం సాధించారు. దెన్ వార్డ్ నెంబర్ 6లో బండ సింధుజ బీఆర్ఎస్ విజయం సాధించారు. 8వ వార్డులో గూడూరి అంజలి కాంగ్రెస్ విజయం సాధించారు. 9వ వార్డులో ఇర్లిందుల సమ్మయ్య కాంగ్రెస్ విజయం సాధించారు. 10వ వార్డులో కొలుగురి సుమలత బీజేపీ విజయం సాధించారు. 11వ వార్డులో జిన్నోజు భాస్కర్ కాంగ్రెస్ విజయం సాధించారు. 12వ వార్డులో వర్దినేని రవీంద్రరావు బీఆర్ఎస్ విజయం సాధించారు. 13వ వార్డులో చందమల్లె పుణ్య కాంగ్రెస్ విజయం సాధించారు. 14వ వార్డులో వజ్జపల్లి వెంకటేశ్వర్లు కాంగ్రెస్ విజయం సాధించారు. దెన్ 15వ వార్డులో బానోతు వెంకటేశ్వర్లు కాంగ్రెస్ విజయం సాధించారు. 16వ వార్డులో బండ వెన్నెల కాంగ్రెస్ విజయం సాధించారు. 17వ వార్డులో మహమ్మద్ ఖలీద్ కాంగ్రెస్ విజయం సాధించారు. 18వ వార్డ్ ప్రతాప్ మంజుల టీఆర్ఎస్ విజయం సాధించారు. 19వ వార్డ్ రాజ్ కుమార్ ఇండిపెండెంట్ విజయం సాధించారు. 20వ వార్డ్ దామేరా అనూష బీజేపీ విజయం సాధించారు. 21వ వార్డ్ పంజాల మనోజ్ బీజేపీ విజయం సాధించారు. 22వ వార్డులో వల్లూరి శ్రీలేఖ కాంగ్రెస్ విజయం సాధించారు. 23వ వార్డులో కాళిదాస్ లక్ష్మీ దుర్గా బీజేపీ విజయం సాధించారు. 24వ వార్డులో నాంపల్లి శ్రీనివాస్ కాంగ్రెస్ విజయం సాధించారు. 25వ వార్డులో కొండ ప్రశాంతి బీజేపీ విజయం సాధించారు. 26వ వార్డ్ కేసిరెడ్డి లావణ్య టీఆర్ఎస్ విజయం సాధించారు. 27వ వార్డులో కోయల్కర్ భారతి కాంగ్రెస్ విజయం సాధించారు. 28వ వార్డులో తాళ్లపల్లి రమేష్ కాంగ్రెస్ విజయం సాధించారు. 29వ వార్డులో బొరగాల మొగిలి కాంగ్రెస్ విజయం సాధించారు. 30వ వార్డులో రోంటాల సువాసిని కాంగ్రెస్ విజయం సాధించారు. మీరు ఈ లిస్ట్ ప్రకారం చూస్తే కనుక కంప్లీట్గా వన్ సైడెడ్గా కాంగ్రెస్ ఇక్కడ కనిపిస్తోంది. హుజురాబాద్లో క్లీన్ స్వీప్ అనొచ్చు. ఆల్మోస్ట్ 30వ వార్డులో దగ్గర 20 పైన వార్డులోనే కాంగ్రెసే కనిపిస్తోంది. తర్వాత అక్కడక్కడ కాంగ్రెస్ అక్కడక్కడ బీజేపీ మాత్రమే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. సో కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మున్సిపాలిటీకి సంబంధించిన రిజల్ట్స్ కాంగ్రెస్ వైపే ఉన్నట్టు క్లియర్ కట్గా మనకైతే అర్థమవుతోంది.